ఇక కొండ వర్సెస్ పొంగులేటి అట. నేను ఇంతకుముందే చెప్పినా కదా, మొన్న ఆ గొడవ ముగియ ముందుకే అడ్లూరు లక్ష్మణ్ అండ్ పొన్నం ప్రభాకర్ గొడవ ముగియ ముందుకే ఇప్పుడు కొండ వర్సెస్ పొంగులేటి పెత్తనం ఎక్కువైపోయింది. ఇప్పుడు పొంగులేటి ఇప్పుడు రాజకీయాలు చేయట్లేదు. ఇప్పుడు పొంగులేటి రాజకీయాలు తక్కువ చేసుకొని ఇక కమిషన్లు కాంట్రాక్టులు వీటి మీద పడ్డాడు, ఇక సంపాదన మీద పడ్డాడు అన్నట్టు. ఇక మరి మళ్ళీ ఉత్తమం పోతామో తెలియదు, సమయం దగ్గర పడతా ఉన్నది కాబట్టి అందరి కాడికి దోచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆయనను కమిషన్ల మంత్రి అంటా ఉన్నారు, కాంట్రాక్టుల మంత్రి అంటా ఉన్నారు. ఆ విధమైనటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఈయన పెత్తనం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో అయినప్పటికీ వరంగల్ జిల్లాకి ఆయన ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చేమో. ఇప్పుడు ఈయన లేనిది ఏ ఫైల్ కదలట్లేదు వరంగల్ నుంచి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తేనే పని అవుతుంది. నువ్వు కొండా సురేఖ చెప్పు, లేకపోయినట్లయితే ఉంటే సీతక్క చెప్పు. అదే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు. ఆ ఇద్దరు మంత్రులతో నేడయ్యట్లే పని, ఈయనతో మాత్రమే అవుతుంది పని. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఫైళ్లలో కూడా ఈయన పెత్తనం చెలాయిస్తూ ఉన్నాడట. దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం, అధిష్టానానికి కొండ దంపతుల ఫిర్యాదు, ఎవరిపైన మేము ఫిర్యాదు చేయలేదనేది కొండ మురళి చెప్తా ఉన్నాడు. ఎవరు? కొండా సురేఖ భర్త. కానీ అది ఇప్పుడు మరి చేసినవని వాళ్ళు ఎందుకు చెప్తారు? కొండా సురేఖ మొదటి నుంచి కూడా అంటే కొంత వాళ్ళది ఆధిపత్యం ఉండాలన్నటువంటి ఆధోరణే ఉంటా అంటది. ఆధోరణ ఉన్నటువంటి వ్యక్తులపైన ఇంకోరు ఆధిపత్యం అని ఇక సహిస్తారా? సో సేమ్ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన వీళ్ళు ఫిర్యాదు చేసిల్లట. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తాను నిర్వహిస్తున్న దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యం చేసుకున్నారంటూ కొండా సురేఖ అసంతృప్తితో ఉన్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో ఇది మరింత తీవ్రమైనట్లు తెలుస్తుంది. ఎందుకు అంటే అలా 71 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక టెండర్ లేసిన్లు. ఇప్పుడు టెండర్లు, కాంట్రాక్టులు, కమిషన్లు అంటే ఎవరు గుర్తొస్తారు? సో పొంగులేటి. దాంట్లో ఆ దేవాదాయకు సంబంధించినటువంటి పనులలో కూడా నాకే పనులు కావాలి, అది నాకే దక్కాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఒక రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో ఇది మరింత తీవ్రమైనట్లు తెలుస్తుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న 71 కోట్లతో చేపట్టిన పనుల టెండర్లను తమ మనుషులకు ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరోవైపు మంత్రి సురేఖ భర్త కొండా మురళి నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ప్రచారం సాగుతుంది. దీంతో ఈ పరిణామం అధికార కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే జాతర పనులపై తాము ఎవరికి ఫిర్యాదు చేయలేదని కొండా మురళి చెప్పిండు. ఏ మంత్రులతోనూ తమకు విభేదాలు లేవని చెప్పేసి అంటారు. ఇదంతా కూడా కేవలం సోషల్ మీడియా, ఏమన్నా అంటే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం. ఇది ఒకటి నేర్చింది జనాలు నేర్చిండ్రు, రాజకీయ నాయకులు కూడా చేసిండ్రు. మొన్న ఎవరు ఈయన పొన్నం ప్రభాకరు ఆయననేమో దున్నపోతాను మాట్లాడిండు అడ్లూరు లక్ష్మణ్ ఉద్దేశించి. లేదు అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తూ ఉన్నది అనేది. అది ఒకటి నువ్వు అంటివి మైకులలో వినబడి అన్నిటికీ. ఇప్పుడు మిమ్మల్ని కాసుకొని ఉంటారు సోషల్ మీడియాలు మొత్తం అంతా కూడా మీ పైన దుష్ప్రచారం చేసేందుకు. అదే పని ఇక వాళ్ళకి. సరే లేవని కాదు, ఉన్నాయి, అట్లా కూడా ఉన్నాయి, కాదనట్లేవు. కానీ ఇది ఒక సోషల్ మీడియా మీదకి నెట్టేస్తే కథం అయిపోయినట్టు. ఎవరైనా కానీ ఇదే. మొన్నటి వరకు కొండా సురేఖ విషయంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా ఎవరు? పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, వర్ధనపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అలాగే ఇక్కడికి పోయినట్లయితే పరకాల సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా కొండా సురేఖ పైన మొన్న గాంధీ భవన్లో ఫిర్యాదు చేసిండ్రు. సో ఆమె వ్యవహార శైలి మార్చుకోవాలి, ఆమె పెత్తనం ఎక్కువైపోతుందని. ఇప్పుడేమైందంటే మళ్ళీ నీ పెత్తనం ఏంది అని చెప్పేసి ఇప్పుడు కొండా సురేఖ నేరుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఫిర్యాదు చేసినట్టు నేరుగా మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసి చెప్పడం, రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన పెత్తనాన్ని కొంత తగ్గించుకోవాలి, టెండర్ల విషయంలో ఆయన జోక్యం ఎక్కువైపోయింది, ఇక్కడ ఏ పని కావాలన్నా ఏ ఫైల్ కదాలన్నా ఆయన పెత్తనం ఎక్కువైపోతూ ఉంది, ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయకపోయినట్టయితే ఇబ్బంది అవుతుంది అన్నటువంటి విషయాన్ని సున్నితంగా హెచ్చరించినట్టుగా మనకు కనబడతా ఉంది.